పరిస్థితి ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆయన బలి ఇచ్చే సమయము, ఈ 4వ మాట అతి శ్రేష్టమైన మాట అన్నమాట. తన తండ్రికి తన ప్రాణాన్ని అప్పగిస్తున్న సమయము, అతి శ్రేష్టంగా తన తండ్రి తనకు అప్పగించిన పనిని మరి నెరవేర్చే సమయం, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే సమయం. కాబట్టి ఆ అంధకారం వచ్చింది. ఆ అంధకారంలో ఒక్క క్షణము తన తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. మరి విడిచిపెట్టకపోతే ఈ కార్యం జరగదు. మరి అందును బట్టి ఒక పాపి ముఖాన్ని చూడటానికి తండ్రి ఇష్టపడలేదు. తన ఒక పాపి స్థానంలో తన కుమారుని పెట్టాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడుగా